నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ బెస్ట్ ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. చాలా వరకు మన ఇంట్లో ప్రసాదం అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది రవ కేసరి. చిన్న చిన్న పండుగల నుండి నోములు, వ్రతాలు, ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నైవేద్యంగా రవ కేసరిని చేసుకుంటుంటాం. కానీ చాలా మంది రవ కేసరి చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్ గా అనిపించిన చల్లారిన తర్వాత మాత్రం గట్టిగా అయిపోతుంది అంటుంటారు. సో అలా అవ్వకుండా చల్లారిన సాఫ్ట్ గా ఉండాలంటే ఇలా సింపుల్ స్టెప్ తో ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి రుచిగా, ఎంత టైం అయినా మృదువుగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా నోరూరించే ఈ రవ్వ కేసరిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి నీళ్లను కొలిచి తీసుకుందాం. అయితే మనం రవ్వ కేసరి చేసేటప్పుడు ఇలా ఏదైనా కప్పును తీసుకోండి. మీరు ఎక్కువగా చేయాలనుకుంటే కప్పు సైజ్ ని పెంచుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న కప్పు కొలతతో ఒక 2 కప్పుల నీళ్లను తీసుకోండి. ఇందులోనే ఒక 3-4 యాలక్కులను కొంచెం నలగొట్టి తీసుకోండి. అలాగే ఇందులో నేను కొంచెం కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కుంకుమ పువ్వు వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న ఈ నీళ్ళ గిన్నెను మరో పక్కన స్టవ్ పైన పెట్టి వేడి చేయండి. ఇప్పుడు రవ్వను ఫ్రై చేయడానికి వేరొక కడాయిని తీసుకొని ఒక అరకప్పు నెయ్యిని తీసుకోండి. నెయ్యి కొంచెం వేడై ఇలా మెల్ట్ అయ్యాక ఇందులో నుండి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని పక్కన ఉంచండి. ఇలా తీసిన నెయ్యి అనేది చివర్లో యాడ్ చేయడానికి ఇప్పుడు ఇందులోకి అరకప్పు సూజీ రవ్వను తీసుకోండి. దీన్ని మనం బొంబాయి రవ్వ అని, ఉప్మా రవ్వ అని అంటుంటాం. సో ఇలా మనం రవ్వను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి రవ్వను కలుపుతూ నిదానంగా ఫ్రై చేసామంటే చక్కగా ఫ్రై అయ్యి కేసరి రుచి అనేది బాగా కుదురుతుంది. కాబట్టి మనం రవ్వని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ మంట పైన కాకుండా మీడియం మంట పైన ఫ్రై చేయండి. ఇలాగే కాసేపు కలుపుతూ ఫ్రై చేసామంటే రవ్వ అనేది ఫ్రై అవుతూ ఇలా కొద్దిగా కలర్ మారుతుంది. రవ్వ ఇలా కొంచెం రంగు మారగానే ఇందులోకి డ్రై నట్స్ ని తీసుకోండి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పును 6-7 చొప్పున తీసుకుని కట్ చేసి తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కిస్మిస్లను కూడా తీసుకున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు రవ్వతో పాటు ఫ్రై చేసామంటే రవ్వ అలాగే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి పక్కన వేడవుతున్న నీళ్లను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోండి. మనం నీళ్లు మొత్తం ఒకేసారి తీసుకున్నామంటే రవ్వ పొంగిపోతుంది. కాబట్టి ఇలా కొద్దిగా తీసుకోండి. ఇక్కడ మనం వేడి నీళ్ళని వేస్తున్నాం కాబట్టి రవ్వ ముద్ద కట్టే ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా నీళ్ళని మొత్తం తీసుకుని కలపండి. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే రవ్వ నీళ్ళను చక్కగా పీల్చుకొని ఉడికి ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు చక్కెరను తీసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడేవారైతే 1 కప్పు వరకు చక్కెరను తీసుకోవచ్చు. అలాగే మీరు చక్కెరతో కాకుండా బెల్లంతో చేయాలనుకుంటే చక్కెరకు బదులుగా బెల్లమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటను తక్కువగా పెట్టి మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపండి. ఈ విధంగా చేయడం వలన రవ కేసరి బాగా ఉడుకుతుంది. అలాగే చక్కెర స్వీట్నెస్ కూడా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత ఫుడ్ కలర్ ని వేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం జిలేబీ కలర్ రావడానికి సాఫ్రాన్ ని అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ ని వాడొచ్చు, లేదా స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. అలాగే కన్సిస్టెన్సీ చూడండి, మనకు ఈ టైంలో కొంచెం పల్చగా అనిపిస్తుంది. ఎలా అయితే చల్లారుతుందో అలా దగ్గర పడుతుంది. కాబట్టి మనకు ఈ టైంలో కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలి. ఇప్పుడు చివరిగా ఇందులోకి చిటికెడంతా పచ్చకర్పూరాన్ని తీసుకోండి. దీంతో మనకు రవ కేసరి అనేది గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ అనేది వస్తుంది. అలాగే పక్కన పెట్టిన నెయ్యిని కూడా తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ అప్ చేసేయండి. ఈ స్టేజ్లోనే స్టవ్ అప్ చేసేయండి. ఇది కొంచెం చల్లారేసరికి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను రవ కేసరి అనేది కొంచెం చల్లారాక అంటే ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మృదువైన రవ కేసరి సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇలా మీరు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా నైవేద్యం కోసమైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఉదయం చేసామంటే సాయంత్రం అయినా సరే గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందరికీ తెలిసిన రవ కేసరిని మరింత సులువుగా ఎలా చేయాలో చూపించాను. మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈసారి రవ కేసరి చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.